ఇతని పేరు రమణ. ఇతనికి ఓ ప్రాబ్లం ఉంది. మామూలుగా ఎవరికైనా తల మీద కొడితే కోపం వస్తుంది, కానీ ఇతనికి మాత్రం ఏంటబ్బా తల పట్టేసింది. సిగరెట్ కూడా లేదు. టైం ఎంత అయింది? అబ్బో ఒకటైందా? సిగరెట్ తాగాలి. ఎలా? ప్రశాంత్ గడికి ఫోన్ చేద్దాం. ఎవర్రా ఈ టైంలో పని పడ లేకుండా? హలో చెప్పే, ఏడున్నారా? ఈ టైంలో ఏడుంటారా భయ్? ఇంట్లోనే ఉన్నా. ఈ టైంలో ఇంట్లో ఉంటావారా? కథలు పడతావు. రోజు ఈ టైంకి మీ పోరింట్లో ఉంటావుగా. ఈ టైంలోనా? కాదా మరి? సర్లే, మా ఇంటికి రా, బైక్ వేసుకొని పోయి సిగరెట్ తాగిద్దాం. ఈ టైంలో ఎవరు అమ్మది నీకు? అదేంట్రా, ఇప్పుడు అమ్మకపోతే ఇంకెప్పుడు అమ్ముతారు? బదులు లేవుగా. ఏమరే బాయ్, తాగినావా? 1 గంట ఫోన్ చేసి సిగరెట్ తాగుదామని దమాక్ ఖరాబ్ చేస్తావు. రే, తాగింది నేను కాదురా, నువ్వు. మధ్యాహ్నం 1 o'clock పట్టుకొని నైట్ అంటావేంటి? ట్రై చేద్దావా? నీకు డౌట్ ఉంటే బయటకు చూడరా. నాకు డౌట్ లేదురా, నేను పడుకుని బయటనే. నా డౌటర్లో ఒకటే రా, నువ్వు క్వార్టర్ కొట్టపోయి హాఫ్ కొట్టుంటావు. సప్పుడు అయిపోయి అనుకో, దిమాగ్ మొత్తం సెట్ అయిపోతుంది. హలో హలో పెట్టేశాడు. వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? పొద్దుగాల మందేసినట్టున్నాడు యాదవ. ఎవరికి కాల్ చేద్దాం? లడ్డు గడికి కాల్ చేద్దాం. వాడైతే పొద్దుగాల మందేయడు. ఏంటి ఈ టైంలో కాల్ చేస్తుంది? లైట్లే, వీడు మందేసి తట్టుకోలేం రా బాబు. వీడేంది ఫోన్ లేపుతలేడు? మళ్ళీ చేద్దాం. మళ్ళీ వీడు అయ్యి ఉంటాడు. పొద్దున్నే ఇంటర్వ్యూ. చెప్పురా. ఏమ్రా ఫోన్ లేపుతలేవు? లేరా, పడుకున్నా, అందుకే లేపలేదు. పడుకున్నావు? ఈ టైంలో పడుకోనికి సిగ్గులేదురా? ఈ టైంలో పడుకోనికి సిగ్గెందుకురా? మరి పొద్దుగాల 1:20 దాకా పడుకోనికి సిగ్గుండాలి కదా. వామ్మో, వీడు మందు గట్టిగా వేసినట్టున్నాడు. సర్లే చెప్పు మామ, మ్యాటర్ ఏంటి? ఏం లేదురా, సిగరెట్ తాగాలంది. నువ్వు బైక్ వేసుకొని ఇంటికి వస్తే బయటకు వెళ్దాం, అమ్మేద్దాం. రే, ఏం మాట్లాడుతున్నావురా? ఈ టైంలో సిగరెట్లు ఇవ్వటరా అమ్మేది? పైగా 12 గంటల తర్వాత బయట తిరిగితే పోలీసు వాళ్ళు కారణం లేకుండా లోపలేస్తారు. మళ్ళీ పొద్దున వదిలేస్తారా? రే, ఏం మాట్లాడుతున్నావురా? టైం మధ్యాహ్నం 1:30. కావాలంటే బయటికి వెళ్ళి చూడరా. రే, మజాక్ చెయ్యకరా. పొద్దున 10 గంటలకు నాకు ఇంటర్వ్యూ ఉందిరా, పెట్టేరా ప్లీజ్. రే నీ అబ్బా, చెప్తే అర్థం కావట్లేదారా? ప్రామిస్ రా, ఒకసారి బయటికి వెళ్ళి చూడరా, నీకే అర్థమవుద్ది. కన్ఫర్మ్ నా కొడుకు మందేశాడు.
హలో, యారా చూసావా? వచ్చిందా క్లారిటీ? వచ్చిందిరా, నీకు చెయ్యాలి. ఇంకోసారి మందేసి నాకు కాల్ చేయకరా. పెట్టేయ్. హలో హలో, నా కొడుకులకి ఏమైంది? కట్ చేస్తున్నారు. సిగరెట్ తాగుదాం అనుకున్నా. ఎలాగో మూడంతా దొబ్బింది. ఎవరికైనా కాల్ చేద్దాం. ఎలాగో హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా, సినిమా కన్నా వెళ్దాం, రిలాక్స్గా ఉంటుంది. ఏంటి వీడు ఈ టైంలో ఫోన్ చేసి దమాక్ ఖరాబ్ చేస్తాను. హలో, చెప్పురా. ఏం చేస్తున్నావు బంగారం? ఈ టైంలో ఏం చేస్తారు? పడుకున్నా. పగలు పడుకుంటే గ్లామర్ వస్తుందనా? పగలా? కన్ఫర్మ్ వీడు గట్టి చేసి ఉంటాడు. అవునరా, గ్లామర్ వస్తుందనే పడుకున్నా. చెప్పు, ఎందుకు కాల్ చేసావు? ఏం లేదు, మూడు బాగాలేదు. టైం 1:30 అయింది. ఇంకో 15 minutesలో నువ్వు రెడీ అయ్యి రూమ్కి వస్తే ఇద్దరం కలిసి 2 o'clockకి సాసం శ్వాసగా సాగిపో సినిమాకి వెళ్దాం. వాట్? ఈ టైంలో సినిమా ఏంటి బే? ఏంటి అందరూ ఈ టైంలో అంటారు? ఈ టైంలో కదా సినిమాకి వెళ్ళేది. ఈ టైంలో కాకపోతే నైట్ 2 o'clock వెళ్తారా? నోరు మూసుకొని చెప్పించేయి. జల్దీ రెడీ అయ్యి ఫ్లాట్కి వచ్చేసేయి, సినిమాకి వెళ్దాం. రే చెత్తేదవా, ఇప్పుడు నైట్ 1:30 అవుతుంది. నువ్వు ఫుల్గా తాగినట్టును. నీకు పగలేదో రాత్రి తేడా తెలియట్లేదు. మూసుకొని ఫోన్ పెట్టాయి. ఇంకోసారి తాగి నాకు కాల్ చేయకు. బాయ్. హలో హలో, ఇది కూడా పెట్టేసింది. అసలు ఏమైంది నాకు? అందరు ఇట్లా పెట్టేస్తున్నారు. చెక్కుతుంది నాకు. ఓ పని చేద్దాం, పిగ్గేసి పడుకుందాం. ఏమైంది మీ వారికి? నైట్ కాల్ చేసి సిగరెట్ తాగుదామని దమ్ దమ్ చేస్తుంది మమ్మల్ని. అయితే నాతో పోల్చుకుంటే మీరు చాలా బెటర్. నైట్ 1:30 కాల్ చేసి రెడీ అయ్యి ఇంటికి రా, సినిమాకి వెళ్దామన్నాడు తెలుసా? హే, మీరు ఆపండి. మ్యాటర్ ఏందో వాడిని అడుగుదాం. దరిద్రుడు నైట్ నిద్ర లేకుండా చేశాడు. రే మీరేంట్రా ఈ టైంలో వచ్చారు ఇంత నైట్లో? ఏ నిత్య, నువ్వేంట్రా ఈ టైంలో వచ్చావు? ఇంట్లో ఏమలేదా? హే, ఏమైందిరా నీకు? పిచ్చి పట్టిందా? నైట్ని పగలంటున్నావు, పగల్ని నైట్ అంటున్నావు. అది మధ్యాహ్నం 1:30 నైట్ 1:30. అక్కడికి ఏమనిపిస్తుంది? సన్నామునా మోను. రేయ్ మూనా, నీకేదో జరిగిందిరా. రేయ్ 2 days బ్యాక్ నా బర్త్డే రోజు తాగాం, గుర్తుందా? గుర్తుంది, ఎందుకు గుర్తులేదు? చెప్పరా. 4 బీర్లు తీసుకున్నాం, వెంటనే కేక్ కట్ చేసాం, ఆ, తాగాము, బయటకు వచ్చాము. బయటకు వచ్చి నీకు విషయం చెప్పించాము అందరి చేత రోడ్డు మీద. ఆ తర్వాత బండేసుకొని ఫ్లాట్కి బయలుదేరా. వస్తా మధ్యలో బైక్ స్కిడ్ అయ్యి కింద పడిపోయాను. కింద పడిపోయి తల గట్టికి తాకింది, చిన్న దెబ్బ కూడా తాకింది. ఇదిగో అక్కడి నుంచి మళ్ళీ బండి లేపి స్టార్ట్ చేస్తే స్టార్ట్ కాకపోతే ఇంక నెట్టుకుంటూ వచ్చి అక్కడ పార్క్ చేశా. ఆ తర్వాత
రూమ్కి వచ్చి పడుకున్నా. ఆ పడుకున్న తర్వాత ఏమైందో నాకు తెలీదు. అప్పటి నుంచి అలానే ఉన్నా. మెలకు రాగానే మీకు ఫోన్ చేశా అంతే. అంటే మధ్యాహ్నం మనకి లేవాల్సింది నైట్ 1కి లేచినా అనమాట. అంటే 24 hours పడుకున్నాం. అందుకని మమ్మల్ని దమ్ దమ్ చేస్తున్నాం. అదేంటి, ఇది పగలు కదా, నీకు నైట్ అనిపించడం ఏంటి? ఏమో నిత్య, నాకు నైట్లానే అనిపిస్తుంది. కన్ఫర్మ్ రా, నువ్వు కింద పడ్డప్పుడు తలకేదో గట్టిగా తగిలింది. పద హాస్పిటల్కి వెళ్దాం. రామ్, ఇప్పుడు ఎలా ఉందిరా? అంతా ఓకేనా? అంతా ఓకే, కానీ ఆ డాక్టర్ ఏం చేశాడో ఏమో తెలీదు. నా ప్రాబ్లమ్ని పోగొట్టడంతో పాటు 20,000 బిల్లు కూడా వేసాడు. పోతే పోనీలే పైసలు, ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది కదా. 1 minute. అరే ప్రశాంత్, చెప్పరా. ఇక్కడ ఉన్నావురా? నేను నిత్య పార్క్లో ఉన్నాం రా. ఏమంటావా మరి? వచ్చేయి. ఇది పగలనేటో చెప్పురా. అరే ఎదవా, ఏం మాట్లాడుతున్నావురా? ఈవినింగ్ 4 అయిందిరా టైము. ఓకేరా, సూపర్, వస్తున్నా ఆగు. ఏం మాట్లాడుతున్నారు చూసావా? ఏమన్నా తాగుతావా? నాకొద్దు. హాయ్రా. రే ఏమైందిరా సడన్గా? మాట్లాడరా. రే రమణ. రే నాకేంద్రా డే నైట్ లాగా కనిపిస్తుంది. హాయ్ రా మామా. రే ఆగ్రా. రే డే కనిపిస్తుంది మళ్ళీ. డేనా? ఫస్ట్ వాటర్ తాగరా. రే ఏమైందిరా? వాడు తల మీద కొడితే పగల నైట్ అవుతుంది, నైట్ పగలవుతుందిరా. అదేంట్రా? రే ఇంకోసారి కొట్టి చూద్దామా? ఎందుకు కొడుతున్నారా వాడిని? ఏమైందిరా? వానికి మొత్తం దిమాగ్ ఖరాబ్ అయిపోయిందిరా. డే నైట్ అవుతుంది, నైట్ డే అవుతుంది. రే మళ్ళీ నైట్ కనిపిస్తుందిరా. ఇప్పుడు ఇప్పుడేం కనిపిస్తుందిరా? రే మళ్ళీ డేలా కనిపిస్తుందిరా. డేనా? ఏంట్రా ఇది? ఎవరికైనా తల మీద కొడితే కోపం వస్తే కానీ నీకు డే నైట్, నైట్ డే అవ్వడం ఏంటి? వాడిని అడిగితే వాడని చెప్తాడు. డాక్టర్! ఏమైందయ్యా అట్లా అరుస్తున్నారు? ప్రాబ్లం అలాంటి డాక్టర్. ఏం ప్రాబ్లం? ఎవరికైనా తల మీద కొడితే కోపం వస్తుంది, కానీ మా వానికి మాత్రం డే నైట్ అవుతుంది, నైట్ డే అవుతుంది. అట్లా అట్లా ఏమో సార్, మీకే తెలియదు. ట్రీట్మెంట్ చేసింది మీరే కదా. బాబు కూర్చో ఒకసారి. ఏ బాబు అటు చూడు. నైట్ కనిపిస్తుంది. నైటా? అవును. ఇప్పుడు చూడు బాబు. డే కనిపిస్తుంది. అట్లా ఎట్లా కనపడుతుందయ్యా? సరే లోపలికి పోదా, చెక్ చేద్దాం.
ఏం చేస్తున్నారయ్యా? మీ ఇద్దరు ఇతనికి ఏమవుతారు? ఫ్రెండ్స్. కంగ్రాచులేషన్స్ బ్రదర్. ఎందుకు సార్ హ్యాపీగా ఉన్నారు? ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందా? లేదు బ్రదర్, ప్రపంచం మొత్తం మీద ఫస్ట్ టైం నాకు తెలిసి ఇలాంటి జబ్బు ఎవరికి రాలేదు. ఫస్ట్ టైం నేనే ఇంట్రడ్యూస్ చేస్తున్నా. చాలా ప్రౌడ్గా ఉంది. ప్రౌడ్గా ఉందా? ఎస్, మీరు కూడా ప్రౌడ్గా ఫీల్ అవ్వండి. ఇంతకీ ఈ ప్రాబ్లంకి ట్రీట్మెంట్ ఉందా లేదా సార్? క్వశ్చన్ లేనప్పుడు ఆన్సర్ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే మీ ఆవిడ ప్రాబ్లంకి సొల్యూషన్ లేదు. ఇంతవరకు ఎవరు కనిపెట్టలేదు. ఎవరైనా ట్రీట్మెంట్ కనిపెట్టేదాకా మీ వాడి పరిస్థితి ఇంతే. తల మీద కొడితే నైట్ డే అవుతుంది, డే నైట్ అవుతుంది. కింద పడ్డప్పుడు తల ఎక్కడో తగిలి ఉంటుంది. ఈ ప్రాబ్లం వచ్చినట్టుంది. ఒకవేళ దీనికి ట్రీట్మెంట్ కనిపెట్టలేకపోతే మామని పరిస్థితి ఏంటి సార్? లైఫ్ లాంగ్ మీ వాడి పరిస్థితి ఇంతే. ఇంకొక విషయం, మీ వాడు పడుకొని లేచిన తర్వాత కొన్నిసార్లు డే నైట్ అవ్వచ్చు, నైట్ డే అవ్వచ్చు. నిద్ర లేచేటప్పుడు ఎవరు కొట్టినా కూడా మీ వాడి పరిస్థితి ఇంతే. సొల్యూషన్ అంటారా? పేపర్ నుంచి టీవీ వరకు, యూట్యూబ్ నుంచి ఫేస్బుక్ వరకు ప్రమోట్ చేయండి. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ తెలిసిన వాళ్ళు ఉంటే బయటపడతారు. నేను ట్రై చేస్తాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. జాగ్రత్త. బాబు, బిల్లు కౌంటర్లో కట్టేసి వెళ్ళిపో. సో చూశారు కదండి, ఇందులో నీతి ఏంటంటే ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. మద్యం సేవించి వాహనాలు నడపొద్దండి. అడ్డమైన రోగాలు రావడమే కాకుండా కొన్నిసార్లు అర్ధాంతరంగా మీ జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. దయచేసి మిమ్మల్ని నమ్ముకున్న మీ ఫ్యామిలీ గురించి, మీ ఫ్రెండ్స్ గురించి ఒక్క నిమిషం ఆలోచించండి చాలు. కాన్సెప్ట్ పాతదైనా కొంచెం కొత్తగా ట్రై చేసాం. సో ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ గైస్. ప్లీజ్ వాచ్ అవర్ ఫిలిమ్స్ ఇన్ యూట్యూబ్ ఛానల్ మైగోల్ సినిమా. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మైగోల్ సినిమా. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు టు మైగోల్ సినిమా. థ్యాంక్ యూ. జై హింద్.